సినీ నటుడు నాగార్జున ఒక్క విషయంలో మాత్రం మొండిగానే నిలబడ్డాడు. ఏదైతే సమంత నాగ చైతన్యాల్ని ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు, ఆమె చేసిన వ్యాఖ్యలు, కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఉన్నాయో ఆ వ్యాఖ్యల మీద అప్పుడే పరువు నష్టం దావా వేశారు. క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది కొండా సురేఖ. సేమ్ టైం నాకు తెలిసిన విషయాన్ని నేను మాట్లాడాను అని చెప్పింది. అప్పుడు కోర్టు కూడా మందలించింది. అయితే ఇప్పుడు ఆ కేసుకి సంబంధించి కేసు విత్డ్రా చేసుకోలేదు నాగార్జున, కొనసాగిస్తున్నారు. ఆ పరువు నష్టం దావా దాంట్లో తమ స్టేట్మెంట్లు, ఎందుకు తమ పరువుకి నష్టం జరిగింది, ఎలా జరిగింది అన్నది కోర్టుకి నివేదించాలి. ఆ విషయంలో కోర్టు పిలిస్తే ఇవాళ నాగార్జున, నాగ చైతన్య ఇద్దరు కూడా కోర్టుకు అటెండ్ అయ్యి తమ తమ వాంగ్మూలాలు ఇచ్చారు కోర్టులో. అయితే మీడియాతో ఏం మాట్లాడలేదు, ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. కోర్టులో ఉంది, పరువు నష్టం దావా ఆధార కారణంగా మేము వచ్చి వివరణ ఇచ్చాం అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు